శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 6 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి అర్ధరాత్రి 1:38 వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 10:52 వరకు ఉంది. శనివారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కన్యలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం పరంగా డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే సోదరులతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి ధనిష్ఠా నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. రాజకీయాల్లో అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుక్కోవాలంటే ధనిష్ఠా రోజు కొనుక్కోవచ్చు. అలాగే కొత్తగా యాత్రలు ప్రారంభించాలంటే, తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి ధనిష్ఠ చాలా మంచి నక్షత్రం. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనుకోని ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటి ఆపదలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ పరిస్థితుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే బంధువులకు సంబంధించినటువంటి ఒక వార్త మీ మనసుకు బాధను కలిగింపజేసే సూచనలు ఉన్నాయి. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న మీ వృత్తిపరంగా విశేషమైన ధనలాభం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ పని ప్రారంభించినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో మంచి విజయం లభిస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వస్తు లాభం కనిపిస్తోంది. అంటే రకరకాల వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్త్రాలు, అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు, ఆభరణాలు వీటన్నిటినీ కొనుగోలు చేయటం ద్వారా మానసికంగా ఉల్లాసాన్ని, ఆనందాన్ని పెంపొందింపజేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శరీరానికి కొన్ని బాధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి శరీర ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారులకు సామాన్యమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. అంటే వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనపరంగా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకు మాత్రం కొంచెం వ్యాపారం స్తంభించినట్లుగా అనిపిస్తుంది. అటువంటప్పుడు కూడా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మీకు రావలసినటువంటి ధనం ఈరోజు చేతికొచ్చే సూచనలు సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం చేకూరుతుంది. రకరకాలైనటువంటి వస్తువులు
కొనుగోలు చేయటం ద్వారా ఉల్లాసాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలుగుతారు. మంచి ఆరోగ్యాన్ని కన్యారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. సంఘంలో మీ మాటకి విలువ, గౌరవము ఇలాంటివి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు తులారాశి వాళ్ళకి ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇలాంటి వాటి పట్ల తులారాశి వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ల పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. ధార్మిక చింతన ఉంటుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనము, తీర్థయాత్రల ద్వారా ధనుసు రాశి వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధన వృద్ధి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే కుటుంబ గౌరవ మర్యాదలు కూడా పెంపొందింపజేయడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దేహ బాధలు కనిపిస్తున్నాయి. శరీరానికి ఏదో ఒక అనారోగ్య సమస్య రావటం వల్ల కొద్దిగా మానసికంగా ఆనందం అనేది తగ్గిపోయి, ఉత్సాహం అనేది తగ్గిపోయి మానసికంగా కొంచెం ఆందోళనకు లోనవుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయటం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే వ్యాపారస్తులకైతే ఈరోజు సామాన్యమైనటువంటి ధన ప్రాప్తి ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ధనయోగం లేదు, అలాగని ధన నష్టము లేదు. ఎంతో కొంత ధనలాభం ఉంటుంది. సామాన్యమైన ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూలతే ఉంది. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పదోన్నతి ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము ఏర్పడతాయి. ప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. ఏ పనినైనా సరే ప్రారంభించే ముందు గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం కాలస్వరూపాయ అనంత పద్మనాభ స్వామినే నమః. ఇది మంత్రం. ఎందుకంటే ఈరోజు అనంత పద్మనాభ చతుర్థి కాబట్టి ఓం కాలస్వరూపాయ అనంత పద్మనాభ స్వామినే నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే కాలంలో వచ్చే అన్ని రకాలైన సమస్యలు తొలగిపోతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఈరోజు గణేష నిమజ్జనం. గణేష నిమజ్జనం సందర్భంగా ఓం మూలాధార స్థిత గణపతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. గణేష నిమజ్జనం సందర్భంగా ఓం మూలాధార స్థిత గణపతయే నమః ఈ మంత్రం చదువుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. అదేవిధంగా శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ, టీ ఇప్పిస్తే చాలా మంచిది. అదేవిధంగా శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, రాయి, ఇటుక, కలప ఇలాంటి వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అనుకూలం. యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, మిషనరీ సామాగ్రి వ్యాపారాలు చేసుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరడానికి, మీ కింద పనివాళ్ళ నియమించుకోవటానికి కూడా శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.